హలో. ఆ హలో నాన్న, ఎక్కడ ఉన్నావు? ఇంటికాడ రా ఏం చేతనేటి? ఏం చేయలేదు, ఇలా మా ఫ్రెండ్ అండి కానీ వచ్చాం, బీచ్ కానీ వచ్చాం. ఆ పోలీసులు పడేసుకున్నారా? నిన్న ఈ ఎగ్జామ్ రాయి నేను సాయంత్రం వచ్చారంటే దింకురారంటే మళ్ళీ అక్కడికి ఎవడ మడుకోవడానికి వెళ్ళావురా? మా ఫ్రెండ్ వాళ్ళ చెల్లి ఫంక్షన్ అయితే వెళ్దామని కానీ వెళ్ళాను. ఆహా ఫంక్షనా? ఆ, బాగుంది, సరదాగా సంవత్సరాలు సాకలు తెచ్చి కోక దింగిందంట. ఉమ్, మరి బండి వేసుకున్నారు అయితేనే? బండి వేసుకున్నారు. ఇచ్చారా లేదా? ఇవ్వలేదే, 450 రూపాయలు కేసు రాసి దింగాడు. కేసు రాయమంటే ఫోటో తీసేయమని చెప్పి నేను కడతాను. మరి ఎవడ మడ కుడితే మరి ఏం చేస్తాం? కొడుకుని అన్నది మడ గుడిసిపోతే ఏం చేస్తాం చెప్పు? నీలాంటి కంటే ఇంకేం చేస్తాం చెప్పు? లచ్చ లచ్చలు అప్పులు ఏం చేయాలా? మొట్ట గుడిసిపోవాలా? ఇప్పుడు పాకా నుంచి వచ్చాను. ఉమ్, ఆ ఇక భోజనం బోధనగానే వచ్చాను. ఇప్పుడు ఎలా మళ్ళీ పాకాలకి వర్షం చూస్తే సాయంత్రం చూస్తే వర్షం దిగుతుంది, పువ్వులు చూస్తే ఎండ దిగుతుంది. అది ఉమ్, అక్కడితే అక్కడ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం తాళం గట్ట తీసుకోవడం లేదు. తాళం తీసుకొని పైన పోస్ట్ లో కడతామని చెప్పి వచ్చే దెంకొచ్చే. సరే. ఎక్కడున్నా వస్తావు? ఈరోజు సాయంత్రం వస్తావు రావా? వచ్చేస్తలేదు బాబు, ఎందుకు అలా రాపోతే దించావు? రాపోతే బొక్క మంది వస్తున్నారు. ఇంకేసాలు బాబు గీవని లేదు, ఇంకా అమ్మ బాబు లేదు. ఉమ్, నాటకాలు తింటున్నాడికి ఏదో పూ కలిపి పోతాడు. తమ్మతో చక్కెర పొంగల్ అడిగిందంట. మా బాధ మాది, మీ బాధ మీది అన్నట్టు వచ్చిందిరా. ఉమ్, ఊరు ముప్పై రూపాయలు తిరుగుతున్నావు, ఏం మడపం లేదు నీకు కూడానా? ఉమ్. బాబు 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 అంటే సొత్తుంటేనే ఒంగుబడి దెంగిలా ఉన్నా సొత్తుంటేనే. ఓరు బాబు, నేనేం చేశాను రా బాబు, వచ్చేస్తలేరు బాబు, అలా ఆ దింపేయండి.